అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగరాజు మహబూబాబాద్లో పర్యటించారు. బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని ఆశాభవన్ అనాథ ఆశ్రమాన్ని నాగరాజు సందర్శించారు. ఆత్మీయులు, పాత మిత్రులను కలిసి మానుకోటలో డీఎస్పీగా పనిచేసిన నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఎస్పీ నాగరాజు పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ టికెట్ను నాగరాజు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసినప్పుడు మా డ్యూటీలతో పాటు రొటీన్గా మేము చేసే మా విధులు ఏదైతే ఉంటాయో వాటితో పాటు ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిషన్ కాకతీయ కానీ, లేక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, టీచింగ్ మీద కానీ, తర్వాత ట్రాఫిక్ మీద అవగాహన కానీ, దొంగతనాలు జరగకుండా ఉండటానికి కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు. హరితహారం తీసుకున్నా, తర్వాత మేము కొన్ని స్కూల్స్, హాస్టల్స్ దత్తత తీసుకోవటం, స్కూల్స్, కాలేజీలలో పోయి పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం, ఇలా ఎన్నో చేసినాం. వీటన్నిటిలో అతి ప్రముఖమైనది ఏంటంటే గుడంబ మీద పోరాటం. వీడున్న మేము కొద్ది రోజుల్లో 13 నెలల్లో ఒక ఉద్యమం లాగా, ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే, గుడంబ మీద పోరాటం చేయడం మొదలుపెట్టిన 4.5 నెలల్లో మహబూబాబాద్ డివిజన్లో గుడంబాన్ని ఆల్మోస్ట్ నివారించారు. ఇవాళ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కురవికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం, ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్. విజయ్, మనమందరం చాలా మాటలు చెప్తాం, నేను అట్లా చేసినా, ఇట్లా చేసినా, అది చేస్తా, ఇది చేస్తా అని. కానీ విజయ్ ఎవరికి ఏం చెప్పకుండా చేసిన హీరో అన్నారు. చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లల్ని దత్తత తీసుకోవటము, వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు. విజయ్కు తగ్గట్టే ఆయన భార్య, వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళకు అకామిడేషను, భోజనము, వాళ్ళ స్కూళ్ళు చదివియటము, బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయటం అంటే చిన్న విషయం కాదు. నేను